యెహోవా అను నామము నా పిలువబడుతూ యేసు ప్రభుల వారే కనబడ్డాడు, మాట్లాడా, నడిపించాడు దేవుని భక్తులను. దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. చూడండి, నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది అని దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలును నడిపిస్తాడు త్రోవలు అని మాట్లాడుచు ఏమంటున్నాడంటే, మీరు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉన్నాడు. ఆయన మాట వినండి, మీరు ఆయన కోపం రేపొద్దు, ఆయనకు నా నామమున్నది అని మాట్లాడుతున్నాడు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, ఆయన కోపం రేపొద్దు, మీరు ఆయనకు నా నామమున్నది అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవునికి ఉన్న నామము యెహోవా అయితే, ఆ నామము కలిగిన వాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన ఎవరంటే కుమారుడు.